హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చైతన్యం ఫుడ్ అండ్ హెల్త్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఫ్రూట్ కేక్ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఓవెన్, బేకింగ్ పౌడర్, ఎసెన్స్, మైదా లాంటివి లేకుండా ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ పగలగొట్టుకొని పచ్చసొనతో సహా వేయాలి. ఎగ్లో ఉన్న ప్రోటీన్స్, రవ్వలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కలిపి బ్యాలెన్స్డ్ డైట్లా కూడా యూజ్ చేయొచ్చండి ఈ కేక్ని. పేరుకున్న నెయ్యిని 1 స్పూన్ యాడ్ చేశాను. అదే కరగబెట్టింది అయితే 2 స్పూన్లు యాడ్ చేయాలి. దాంతోపాటుగా ఒక 100 ml మిల్క్ని యాడ్ చేశాను. వీటిని మిక్స్ చేసుకొని స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యిని యూజ్ చేశాను. మీరు గేదెదైనా యూజ్ చేసుకోవచ్చు. 2 యాపిల్స్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లోది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 2 యాపిల్స్ని, ఒక కివీ ఫ్రూట్ని కట్ చేసేసి ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. యాపిల్ని ఇలా యాడ్ చేయటం వల్ల వీటిలో ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. షుగర్ పేషెంట్స్ అయినా ఇలా యూస్ చేసుకొని తినొచ్చు. ఒక కివీని కూడా యాడ్ చేశా కదా, మేబీ సి విటమిన్ ఒకటి లాస్ అవుతుంది, మిగిలిన మినరల్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఫైబర్ కూడా అలాగే ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకోవటం ఆప్షనల్. మీకు స్వీట్గా కావాలి కేక్ అంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మిక్సీ వేసుకున్న కివీ అండ్ యాపిల్ ఫ్రూట్ మిక్చర్ని ఆల్రెడీ మనము బౌల్లో వేసుకున్న ఎగ్ మిక్చర్తో వేసుకొని బాగా 2 మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. దానికి ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను 100 grams ఉప్మా రవ్వని తీసుకొని యాడ్ చేశాను. ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ ఉప్మా రవ్వని మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని ఒక 5 minutes అలా పక్కన పెట్టుకుందాం. దీనికి ఉప్మా రవ్వ కాకుండా గోధుమ రవ్వతో కానీ మిల్లెట్స్తో కూడా యాడ్ చేసుకొని వేరే హెల్దీయెస్ట్ రవ్వ అయినా సరే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. వేరే గిన్నెలో గీ వేసుకొని దాన్ని అడుగు భాగం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జర్మన్ సిల్వర్ బౌల్ తీసుకున్నాను. స్టీల్వి అయితే త్వరగా మాడిపోతాయి కదా అని. మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే కేక్ అడుగు భాగం బాగా థిక్ బ్రౌన్ రాకుండా నార్మల్గా వస్తుంది. కేక్ మిక్చర్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టూత్పిక్ కానీ స్పూన్ కానీ తీసుకొని బ్యాటర్లో ఇలా ఘాట్లులాగా పెట్టుకోవాలి. టూత్పిక్ అయితే చాలా బెటరు, స్పూన్ అయితే కొంచెం పెద్దగా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకొని ఈ గిన్నెని దాని మీద పెట్టాను. డైరెక్ట్గా పెడితే కేక్ కిందంతా మాడిపోతుందని కేక్ ఉడికిందో లేదో స్పూన్ అలా పెట్టి తీసి చెక్ చేసి స్పూన్కి ఏమి అంటుకోకపోతే ఉడికినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది టోటల్గా కుక్ అవడానికి 50 minutes పట్టింది. ఆ తర్వాత ఒక 5 to 10 minutes చల్లారేదాకా వెయిట్ చేసి అంచు చుట్టూ ఇలా కొంచెం లేపేసి తిరగేసేస్తే ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఫ్రూట్ విత్ రవ్వ కేకు రెడీ అయ్యిందండి. నేను స్పూన్తో ఘాట్లు పెట్టాను కదా, అందుకని అవి కొంచెం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. అదే టూత్పిక్తో అయితే అంతగా కనిపించవు. ఫైనల్గా కేక్ ఇలా వచ్చింది. ఒకసారి కట్ చేసి చూద్దాము. ఈ 100 grams రవ్వకి కేక్ సైజ్ 1.5 inch విడ్త్, టిఫిన్ ప్లేట్ అంత సైజ్ వచ్చింది బౌల్ షేప్ని బట్టి. కేక్ పీస్ ఇలా మెత్తగా స్పాంజీ లాగా బాగా వచ్చింది. కేక్ కూడా చూడండి మెత్తగా స్పాంజీ లాగా ఎలా ఉందో, అసలు అంటుకోవట్లేదు స్టిక్కీగా. తర్వాత పీసెస్ అన్నీ కట్ చేసేసేసి ఒక చిన్న ప్లాస్టిక్ టప్పర్వేర్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి ఏ రవ్వతో చేశారో కామెంట్ చేయండి, ఏ ఫ్రూట్ యాడ్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.